రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ప్రజా పద్దుల కమిటీ పీఏసీకి ఎన్నికలు నిర్వహించాల్సి రావడం దురదృష్టకరమని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు పార్టీ తరపున శుక్రవారం ఆయన ప్రకటించారు. ఇప్పటివరకు ప్రతిపక్షానికి పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. కానీ కూటమి ప్రభుత్వం ఆ ఆనవాయితీకి విరుద్ధంగా చేస్తుంది. అందుకే ఈ ఎన్నికలను బాయ్కాట్ చేస్తున్నాం. గతంలో సభ్యుల సంఖ్యతో సంబంధం లేకుండా పీఏసీ ప్రతిపక్షానికే ఇచ్చారు. ప్రతిపక్ష హోదా లేని పార్టీలకు కూడా అనేక సార్లు పదవి అప్పగించారు. పార్లమెంట్లో సైతం ఇలాంటి పరిణామం అనేక సార్లు చోటు చేసుకుంది. అదేవిధంగా సుప్రీంకోర్టు 122 టెలికాం లైసెన్సులు మన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ రిపోర్ట్ను బట్టి క్యాన్సిల్ చేసింది. కోల్గేట్ అని చెప్పి 2010 మధ్యలో వచ్చిన కోల్ అలొకేషన్ స్కామ్ కూడా పీఏసీనే బయటకు తీసింది. కామన్వెల్త్ గేమ్స్లో చాలా అవినీతి జరిగింది 2010లో, అంటే అప్పుడు కూడా పీఏసీనే వెలికి తీసింది. ఈ విధంగా ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని ప్రభుత్వంలో ఏది కూడా నిధుల దుర్వినియోగమో లేకపోతే ఇతరత్ర అవినీతి కార్యక్రమాలు జరగకుండా ఒక వాచ్ డాగ్గా పనిచేస్తూ ఉంది. మరి ఇలాంటివి మన రాష్ట్రంలో తీసుకుంటే కంబైన్డ్ స్టేట్లో 1994లో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకపోయినా కూడా ఆ రోజు కూడా పీఏసీ చైర్మన్ పదవి అప్పుడు శాసనసభ్యురాలుగా ఉన్న గీతారెడ్డికి ఇవ్వడం జరిగింది. మరి మొన్న మాకు 151 సభ్యులు ఉంటే అప్పుడు కూడా మాకు అధికార బలం ఉన్నా కూడా మేము తీసుకోకుండా ఏదైతే 1967 నుంచి ఈ ఆనవాయితీగా వస్తూ ఉందో ఆ ఆనవాయితీ ప్రకారం మేము ఆ రోజు పైవల కేశవ్ గారిని నియమించడం జరిగింది యునానిమస్గా. మరి ఈ విధంగా ఒక ఆనవాయితీ ప్రకారం వచ్చేదాన్ని అంతా కూడా తప్పుదోవ పట్టించి ఈరోజు పీఏసీ చైర్మన్ పదవి అధికారంలో ఉండే వాళ్ళే తీసుకుంటే దానికి ఏం న్యాయం జరుగుతుందని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అంచేతే ఈరోజు మేము డెమోక్రసీ మీద నమ్మకం ఉంది, ప్రజాస్వామ్య వ్యవస్థల మీద నమ్మకం ఉంది మాకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి. మరి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ప్రతిపక్ష సభ్యుడి హోదా, ప్రతిపక్ష నాయకుడి హోదా అడిగితే కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా ఉంది ఈ ప్రభుత్వం. అదేవిధంగా ఈరోజు అతను కోర్టులో వేస్తే దానికి ప్రభుత్వం రిప్లై కూడా పిటిషన్ ఇవ్వలేదు. ఇలాంటి పరిస్థితుల్లో మేము ఈరోజు ఈ పీఏసీ కమిటీకి ఎన్నికలు నిర్వహించడం దురదృష్టంగా భావించి దీన్ని బాయ్కాట్ చేస్తూ ఉన్నామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఈరోజు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ 3 కమిటీలకు వచ్చి ఈరోజు నామినేట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఏదైతే ప్రజాపద్దుల సంబంధించిన కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీలో మేము కూడా నిన్న మా పార్టీ తరఫున పెద్దిరెడ్డి గారిని, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు నామినేట్ చేయడం జరిగింది. సాంప్రదాయ ప్రకారం 1967 నుంచి కూడా నేటి వరకు మన రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా, దాంతోపాటు కేంద్రంలో ఉన్న పార్లమెంట్లో జరిగిన వివిధ సందర్భాలు, వివిధ నేపథ్యాల్లో కూడా ప్రతిపక్షానికి ఈ పదవి ఇవ్వడం అనేది
ఏదో పదవి అలంకారప్రాయం కోసం కాదు. ఏదైతే అధికారం ఉన్న ప్రభుత్వాలు ఏదైతే అధికారం ఉంటాయో వారు చేపట్టిన వివిధ కార్యక్రమాలకు ఖర్చు పెడుతున్న ఖర్చులు వాటికి సంబంధించిన లెక్కలకు సంబంధించి అదే ప్రభుత్వం చూస్తే దానివల్ల ఉపయోగం ఉండదు. దాన్ని థర్డ్ పార్టీతో మనం ఉంటే మంచిది. వాళ్ళు వచ్చి చూసి దాంట్లో ఏమైనా తప్పులు ఒప్పులు ఉంటే సర్దిదిద్దుకోమని సూచనలు చేస్తుంటారు. తద్వారా కంప్యూటర్ ఆలోచనలు ఏదైతే కాగుందో వారు కూడా దీన్ని నిర్ధారిస్తారు అని ఒక మంచి ఉద్దేశం సదుద్దేశంతో దీన్ని ఈ కమిటీని రాజ్యాంగంలో పొందుపరిచారు. దురదృష్టవశాత్తు ఈరోజు ఇందాక మా పెద్దరెడ్డి గారు చెప్పినట్టు ఎన్నో సందర్భాల్లో ఎన్నో ఉడికించారు. సభ్యులతో సంబంధం లేకుండా నెంబర్ గేమ్తో సంబంధం లేకుండా ప్రతిపక్షానికే ఆ పదవి ఇవ్వడం అనేది జరుగుతూ వస్తున్న నేపథ్యం. కానీ ఈరోజు కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. మేము శాసనసభలో మా తాలూకా మెజారిటీ ఉంది కాబట్టి మేము వచ్చి 160 పైసలకు మేము ఉన్నాం కాబట్టి మీరు 11 మంది సభ్యులే ఉన్నారు కాబట్టి ఒక సభ్యుడు గెలవాలంటే మీకు 18 మంది శాసనసభ్యులు ఉండాలని అని కొత్త నిర్ణయాన్ని తీసుకొచ్చారు. అయినా సరే చూద్దామని చెప్పిన అందుకే నేను నామినేషన్ వేస్తాను. నేను సాంప్రదాయాన్ని వీళ్ళు వచ్చి కొనసాగిస్తారా లేదు సాంప్రదాయానికి వ్యతిరేకంగా వెళ్తారా, ఒంటెద్దు పొగడితే వెళ్తారా? ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం అంతా నేనే అనుకుంటే అంతా నాదే అనుకుంటే నాకెవరో తెలియలేదు అనుకుంటే అది పొరపాటు. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రజలు తీర్పిస్తుంటారు. అందరూ చూస్తున్నారు ఎవరు ఏం చేస్తున్నారు అని మనకంట ప్రజలు చాలా ఆలోచన చేస్తున్నారు. మరి నువ్వు చేస్తున్న కార్యక్రమానికి మీరు చేస్తున్న కార్యక్రమానికి మీ పద్ధతికి మీరే దాన్ని ఎండార్స్ చేసుకుని దాన్ని ఓకే అనిపించుకుంటే మరి ఎక్కడుంటుంది ఇది? అలాగని మీరు తప్పు చేస్తారా తప్పు చేయడానికి కాదు ఇక్కడ ప్రశ్న. మన తాలూకా సాంప్రదాయం అది. ఎందుకు ప్రతి సంవత్సరం సామాన్యుడు ఒక ఆడిట్ చేసుకుని లెక్కలు పెట్టినప్పుడు ఒక ఆడిటర్కి ఇచ్చి ఆడిటర్ ద్వారా ఎందుకు పెట్టించుకుంటాం? అడిగితే ఎందుకు అకౌంట్ పెట్టి చేస్తారు? ఇది ఒక సాంప్రదాయంగా వస్తున్న ఒక చెక్ అండ్ ఇది. కానీ ఇవాళ చాలా దురదృష్టం. మన దేశంలో రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచంలో